పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా, అనుకూలం 128, వ్యతిరేకం 95. అర్ధరాత్రి దాటే వరకు వాడి వేడి చర్చ. సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం ముస్లిం హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు. సవరణల వారీగా ఓటింగ్, ఇక రాష్ట్రపతి ముందుకు. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం చెందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు విస్తృత చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుగుణంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బుధవారం లోక్సభలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన వక్ఫ్ బిల్ సోమవారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకొచ్చింది. ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చ ప్రారంభించారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకొచ్చారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంక్లిష్టతలను తొలగించి పారదర్శకత తీసుకురావడంతో సహా సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ బిల్లుకు మతంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్ని వర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్ బోర్డులో తేనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగినట్లు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వాలు నెరవేర్చిన లక్ష్యాల కోసమే ఈ బిల్లు తెచ్చినట్లు తెలిపారు. మద్దతు ఇవ్వాల్సింది విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. హక్కులను హరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు రిజిజు తోసిపుచ్చారు. ముస్లింలోని షియా, సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనలు చేర్చామని తెలిపారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానమిచ్చారు. ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్య ఉత్పన్నం కాదన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాయని భాజపా అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా దుయ్యబట్టారు. వారి హక్కులను గుర్తించలేదని చురకలు వేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ముమ్మారు తలాకును రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలు సగౌరవంగా జీవించేలా చేసిందని తెలిపారు. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకొచ్చే బిల్లును తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తుర్కియే, మలేసియా, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు ప్రత్యేక చట్టాల ద్వారా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేలా చేశాయని తెలిపారు. 1913, 2013 మధ్య 18 లక్షల హెక్టార్ల భూమి వక్ఫ్ కింద ఉండగా 2018, 2025 మధ్య కాలంలో ఆ మొత్తం 21 లక్షల హెక్టార్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆ ఆస్తుల్ని తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వాటిని దుర్వినియోగం కాకుండా చూడడమే బిల్లు లక్ష్యమని వివరించారు. మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ అగ్రనేత హెచ్డి దేవగౌడ బిల్లును సమర్థించారు. ఎన్డీఏ భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ, శివసేన, సిందే కూడా మద్దతిచ్చాయి. తీవ్రంగా వ్యతిరేకించింది ఇండియా కూటమి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి భాజపా ఈ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీలో ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సు కూడా ఈ బిల్లులో చేర్చలేదన్నారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా ఈ బిల్లుందని ఆరోపించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు భాజపా యత్నిస్తుందని రాజ్యసభ విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. అన్ని మతాలను సమానంగా చూడాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కేంద్రానికి సూచించారు. పలు సందేహాలకు తావిస్తున్న వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వానికి తొందర ఎందుకని ఆర్జేడీ ఎంపీ మనోజ్ జూ ప్రశ్నించారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన బీజూ జనతాదళ్, బీజేడీ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయలేదు. సభ్యులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయొచ్చని సూచించింది. అయితే రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ ముజిబుల్లా ఖాన్ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు డీఎంకే, ఆప్, శివసేన, వామపక్షాలు, టీఎంసీ సభ్యులు బిల్లును వ్యతిరేకించాయి. వక్ఫ్ బిల్లుపై సోమవారం లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం సవరణ వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. బిల్లుకు అనుగుణంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. వక్ఫ్ బిల్లు పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా ఉమీద్ UMEEDగా ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటుగా ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లును కూడా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లును ప్రభుత్వం పంపించనుంది. వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్లు చేసిన ఆరోపణపై రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖార్గే మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను ఎలాంటి అనుమతి లేకుండా కబ్జా చేశారంటూ ఖార్గేపై ఆరోపణలు చేశారు. గురువారం రాజ్యసభ 0 ఓవర్లో మాట్లాడుతూ ఖార్గే ఈ విషయాన్ని లేవనెత్తారు. నిరాధారణ వ్యాఖ్యలకు ఠాకూర్ సమాధానం చెప్పాలి, అలాగే క్షమాపణలు చెప్పాలంటూ తెలిపారు. లేదంటే ఆరోపణలు ఠాకూర్ నిరూపించాలి. అవి నిరూపితమైతే నేను రాజీనామా చేస్తా, లేదంటే ఆయన రాజీనామా చేయాల్సిందే అంటూ ఖార్గే అన్నారు.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.